స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్స్, ఓటీటీల కాలంలో పిల్లలు, యువత డిజిటల్ ఫేటింగ్ బారిన పడుతున్నారు. ఈ తరుణంలో భారతదేశంలో సరికొత్త విప్లవం మొదలైంది. వెస్టర్న్ బోర్డ్ గేమ్స్, చైనా బొమ్మల స్థానంలో మన చరిత్ర, పురాణాలు, సంస్కృతి, జీవన విధానాల ఆధారంగా రూపొందుతున్న మేడ్ ఇన్ ఇండియా బోర్డ్ గేమ్స్. దేశీ బొమ్మలకు క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. అసలు ఈ దేశీ ఆటల మార్కెట్ ఎలా విస్తరిస్తుంది? భారతీయ స్టార్టప్లు ఎదుర్కొంటున్న సవాలు ఏంటో చూద్దాం. భారతీయ గేమింగ్ రంగంలో సరికొత్త కథనాలతో విభిన్నమైన బోర్డ్ గేమ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. శాసన్, అరవింద్ కేజ్రీవాల్ డాక్యుమెంటరీ స్ఫూర్తితో రూపొందించిన ఈ పొలిటికల్ స్ట్రాటజీ గేమ్ సూపర్ హిట్ అయింది. కేవలం ఇండియాలోనే 30,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడై ప్రస్తుతం 75 దేశాల్లో అందుబాటులో ఉంది. అధికారం చేతికి వస్తే మనుషుల ప్రవర్తన ఎలా మారుతుంది అనే థీమ్తో సాగే ఈ గేమ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొజాయిక్ గేమ్స్, బెంగళూరుకి చెందిన ఈ సంస్థ చాయ్ గరం, వల్లంకాలి అంటే కేరళ పడవల పందెం, అన్ఇన్వైటెడ్ గెస్ట్ వంటి అచ్చమైన భారతీయ సంస్కృతికి ప్రతిబింబించే గేమ్స్ అందిస్తుంది. ఎక్స్ఓ టు ఎక్స్ఓ గేమ్స్, చెట్టినాడ్ హ్యాండ్ మేడ్ టైల్స్ ఆధారంగా అత్తంగూడి అనే గేమ్ను ప్రముఖ ఫుడ్ రైటర్ క్రిష్ అశోక్ పుస్తకం ఆధారంగా మసాలా ల్యాబ్ అనే గేమ్ను రూపొందించి సక్సెస్ అయ్యారు. చిత్తం, పిల్లల కోసం భారతీయ రాజ్యాంగంపై సంవిధాన్, మన సాంప్రదాయ ఆహారంపై భోజన్ ఎక్స్ప్రెస్ వంటి ట్రివియా గేమ్స్ తీసుకొచ్చింది. గేమ్స్తో పాటు సాంప్రదాయ బొమ్మల రంగంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. ది గుడ్ డాల్ అనే సంస్థ నీలా పేరుతో ఒక దేశీ రాక్ డాల్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది పేరెంట్స్ లో ఇండియన్ బార్బీగా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో కేవలం 70 లక్షల రెవెన్యూ ఉన్న ఈ స్టార్టప్ 2025 నాటికి 2.3 కోట్లకు చేరి ఈ ఏడాది ఏకంగా 10 కోట్ల టార్గెట్ వైపు దూసుకెళ్తుంది. మొత్తం ఇండియన్ టేబుల్ టాప్ మార్కెట్ విలువ 2024 నాటికి దాదాపు 400 నుండి 600 కోట్లుగా అంచనా. ఇది 2030 నాటికి ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మార్కెట్ పెరుగుతున్న ఈ స్టార్టప్లకు కొన్ని ప్రధాన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికీ డిజిటల్ లేదా ఆన్లైన్ బిజినెస్లకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ఫిజికల్ బోర్డ్ గేమ్స్ రంగాన్ని కేవలం ఒక నీచ్ కేటగిరీగా చూస్తూ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను శాసిస్తున్న లెగో వంటి బ్రాండ్ల విజిబిలిటీతో అమెజాన్లో లభించే చౌకైన చైనీస్ బొమ్మలతో మన దేశీ బ్రాండ్లు పోటీ పడాల్సి వస్తుంది. స్క్రీన్ టైం వల్ల పిల్లల మానసిక వికాసం దెబ్బతింటుందని తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. అందుకే చెన్నపట్న చెక్క బొమ్మలు, సాంప్రదాయ పజిల్స్, మట్టి బొమ్మల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి పిల్లలను ఓవర్ స్టిమ్యులేట్ చేయకుండా సురక్షితంగా మన మూలాలను నేర్పేలా ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రస్తుతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ నిబంధనల వల్ల చైనా బొమ్మల దిగుమతి తగ్గి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లకు మంచి వాతావరణం ఏర్పడింది. అయితే ఈ గేమ్స్, బొమ్మలు విదేశాల్లో లాగా మన దేశంలోనూ ఎయిర్పోర్ట్లు, మ్యూజియంలు, కల్చరల్ సెంటర్లలో సులభంగా దొరికేలా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పెంచుకోవాల్సి ఉంది. పిల్లలలో స్క్రీన్ టైం తగ్గించడానికి ఇలాంటి దేశీ బోర్డ్ గేమ్స్ ఉపయోగపడతాయా? మీ ఇంట్లో ఇలాంటి ఆటలు ఆడుతుంటారా? కామెంట్ చేయండి. సమాచారంతో పాటు విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉన్నాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.